ఈ టఫెస్ట్ టైంలోనే మేనేజర్ పని చేస్తాడు, అంటే తెలివితోనో లేకపోతే రిలేషన్స్తోనో. సో వీ కెన్ మొబిలైజ్ టార్గెట్స్. ఇలాంటి విషయాలలో ఆ మంత్ పట్టు తప్పడమో లేకపోతే నేను ఆ సమయంలో అవైలబిలిటీ లేకపోవడం అనేది మేనేజర్స్కి వీళ్ళకి నచ్చలే. ఫోన్ కంప్లీట్ స్విచ్ ఆఫ్ వస్తుంది, నాట్ రీచబుల్ వస్తున్నాడు. ఆ సమయానికి అబ్సల్యూట్లీగా వాళ్ళకి తెలియాల్సిందే, ఎవరైతే ఉన్నారో మూర్ఖులకి వాళ్ళని మూర్ఖులనే మాట్లాడతాను. ఎందుకంటే హాస్పిటల్లో నేను ఉన్నానన్న సంగతి తెలుసు మళ్ళీ వాళ్ళకి. ఐ గివెన్ ఎ మెయిల్ టు దెమ్. ఓకే. సో అండ్ సిన్స్ ద డే ఆఫ్ దిస్ డే, సో ఐఎమ్ completely in hospital atmosphere because of my wife. She has admitted in the hospital due to the child, and I got a child due to the, and కొన్ని మనం మెసేజ్ పెడతాం, it's a good news for the me and my life also, one more baby has came into my life అని చెప్పి ఇలా కొన్ని మెసేజెస్ పెట్టాం. దే గివెన్ రిప్లైస్ ఆల్సో. ఇన్ని ఇచ్చిన తర్వాత మీటింగ్లో టార్గెటెడ్గా మాట్లాడాడు అని అంటే ఈ హ్యాస్ నో మీనింగ్, అసలు మీనింగే లేదు అక్కడ. నేనేమన్నానంటే వాడు అడిగిన క్వశ్చన్ ఏం తెలిసే, వాడు నా పైన ఉన్నవాడు, డోంట్ యూ ఫీల్ యు ఆర్ మెంటల్ పర్సన్ యార్ అని అన్నాను. అంటే నేనేమన్నా అంటే హౌ కెన్ యూ సే దట్ ఐఎమ్ ఎ మెంటల్ పర్సన్ అంటే యు ఆర్ నాట్ లిఫ్టింగ్ ది కాల్ సిన్స్ 4-5 days, యువర్ మేనేజర్ ఈజ్ ఆస్కింగ్ దట్ యు ఆర్ నాట్ గివింగ్ కమ్యూనికేషన్ టు హిమ్ అని అంటే నేను అన్నా, స్వామి అంటే స్వామి అని కదా అప్పుడు, సార్ డియర్ సార్ ఐ గివెన్ ఏ మెయిల్ టు హిమ్ అండ్ ఐ సీసీ యు ఆర్ ఆల్సో దేర్, యూ పీపుల్ ఆర్ నాట్ ఫాలోడ్ యువర్ మెయిల్ అండ్ you know one thing sir, my immediate superior has given reply to that mail and now you are asking me for this అని అంటే ఆయన ఏమన్నాడు, నేను అడిగిన క్వశ్చన్, when my wife is admitted in hospital definitely I am a mental person, my mind cannot work there and I cannot concentrate on target and these achievements అని చెప్పి నేను అంటే, if your wife is admitted in hospital then you are working in the field దెన్ డెఫినెట్లీ యూ ఆర్ ఏ మెంటల్ పర్సన్ అన్నా. నేను ఇదే వర్డ్ వదిలేనండి. నీ వైఫ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నప్పుడు నువ్వు వర్క్ చేస్తున్నావు అంటే నువ్వు మెంటల్ నా కొడుకు రా అన్న, ఇట్లేదన్నా. నా వైఫ్ అడ్మిట్ అయింది, నా భార్య నా పిల్లలు నా విషయం ఇలా ఉన్నప్పుడు అబ్సల్యూట్లీ నేను మెంటల్ పర్సన్. అంటే నువ్వు ఇచ్చే 2 లక్షల కోసం అని చెప్పి నా సంసారాన్ని నా ఇల్లుని నేను రోడ్డులు వేసుకోలేను, నాకు నేను అవసరం అక్కడ. కాబట్టి ఆ వర్షన్లో మొదలైంది మిత్ర గొడవ, నువ్వెవరు నేనెవరని. వెళ్ళు అని చెప్పి ల్యాప్టాప్ పెట్టేసిన. మా కిందున్న మహానుభావుడు కూడా అంత రెస్పాండివ్గా ఆలోచించాడు. ఇక మేనేజర్లు అందరూ ఏం చేస్తారు, కొంచెం డీప్గా ఆలోచిస్తారు. ఎలా ఆలోచిస్తారంటే ఇక వాళ్ళకి కూడా ఉద్యోగమే కదా. ఇక నేను టార్గెట్లోకి వచ్చే ఆ రోజు 4 రోజులు కమ్యూనికేషన్లో నేను కాబట్టి నన్ను టార్గెట్ చేసినట్టు మాట్లాడారు, నేను ఎక్కడా తగ్గలే. అలా అని చెప్పేసి నేను ఓడిపోలే మిత్ర ఇప్పటికీ. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే, నా పేరు నకరకంటి నరేష్, నేను ఫోన్ చేస్తే మార్కెట్లో విలువ ఇచ్చిన వాళ్ళు 100 మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే ఆ విలువ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఒక వర్కర్ని ఎందుకు వదులుకుంటారు మిత్ర, ఎవరైనా వర్క్ చేసేవాడు అవసరం కాబట్టి. నేను అరగంటగా వర్క్ చేసినా కూడా నేను బరువు పట్టుకొస్తాను, వర్క్ తెచ్చేవాడిని. అలాంటి కమ్యూనికేషన్స్ ఉన్నాయి, వాళ్ళని ఎప్పుడు తప్పు పట్టలే. మీరు అడిగారు సందర్భం కాబట్టి నా మనస్సాక్షిని నేను ఎక్కడా కూడా ఓడిపించుకోలేదు మిత్ర. నేను వాళ్ళ కమ్యూనికేషన్ ఇవ్వలేదు, వాళ్ళు నన్ను అదనుకున్నారు. సరే నేను రియల్గా కమ్యూనికేషన్ నాకు ఒక రీజన్ ఉందా ఆడ, ఆ రోజే డిసైడ్ చేసుకున్నా. చిన్నోనికి కూడా ఆరోగ్యం విషయం ఆలోచించుకొని ఇక ఈ దేహానికి ఇక చాలు. నేను అప్పటికి మాలలు, శివమాలలు, మండల దీక్షలు వేసేటోని. ఎవ్రీ మండే మాల వేసేవాడిని. నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఈ మాల విషయంలో ప్రత్యేకత ఎక్కువ, శివుడి మీద ఆయన గురించి చాలా ప్రత్యేకత. అదేం చేసుకున్నాను కంప్లీట్గా. ఇప్పుడు 5.5 years అవుతుంది ఆయనకు శరీరం వదిలిపెట్టేసిన. ఇక నేను మైండ్ సెట్ అనుకుని ఇక పుట్టించుకున్నావు ఎట్లాగో, ఇక నన్ను చంపుతావా లేకపోతే బయటపడేస్తావా నీ ఇష్టం. ఇక నేను ఇక పైన అయితే ఉద్యోగం అనే విషయంలో నా వల్ల కాదు. ఈ అవమానాలు, ఈ మాటలు, ఇవన్నీ విని 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 బాగా గుర్తుపెట్టుకో మిత్ర. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రాయి కొట్టి ఎండలో నిలబడి 500 తెచ్చుకొని అన్నం కారంతో తిన్న మనశ్శాంతి ఉంటుంది, కానీ 10 లక్షలు రాని 2 లక్షలు రాని కానీ ఎవడో పెట్టింది తిన్నామంటే మాత్రం మనశ్శాంతి అనిపించదు స్వామి. నాకు ఆ రోజు ఆ ఫీల్ వచ్చింది, వెళ్ళవయాలో నీ కుటుంబం బాగుండడానికి వేరే నాశనం పట్టిస్తాను అని చెప్పి ఇమ్మీడియట్లీ ఆయనకు కావాల్సిన లెటర్ ఇచ్చేసా. తర్వాత ఒక 1.5 month సెటిల్మెంట్స్ ఇచ్చేసారు. అప్పటి నుంచి నేను ఇక మళ్ళీ అందులోకి పోలేదు మిత్ర. చాలా ఫోన్లు వచ్చాయి నాకు ఎనికి రమ్మని, ఆ సంస్థ నుంచే వచ్చింది. గివెన్ ఏ మెయిల్ ఆల్సో రమ్మనంటే నేను అనుకుని వద్దు అని చెప్పేశాను. ఆ సిచ్యువేషన్లో నాకు సహకరించింది నా భార్య మిత్ర. అనలేదు ఒక మాట కూడా, ఎందుకు 2-3 లక్షల జీతము, రాను పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోతావు, సౌత్ ఇన్ఛార్జ్కి వెళ్ళిపోతావు కదా అది అని అంటే, నేను ఏ ఇన్ఛార్జ్ వద్దు, మనస్సాక్షితో ఉందాం, కావాలంటే మనం ఏదన్నా ఒక పని చేసుకుందాం, ఏదైనా చేసుకుందాం అని చెప్పేసి ముందు ఆలోచన చేసుకొచ్చాము స్వామి. ఇలాంటి ధర్మమైన కార్యక్రమాల్లో నేను అక్కడ కుటుంబాన్ని వదిలిపెట్టి పోయినుంటే నేను సక్సెస్ అయ్యేవాడిని మిత్ర. నేను కుటుంబంతో ఉండిపోయినా కాబట్టి నేను ఈరోజు నేను వెనక్కి తగ్గిపోయాను. ఇప్పుడు మన దగ్గర ఫైనాన్స్ ఏం లేదు, మన దగ్గర సిచ్యువేషన్స్ ఏం లేదు, కానీ మనస్సాక్షి మాత్రం ఉంది స్వామి. మనసుతో మాత్రం నేను ప్రశాంతంగా, ఐఎమ్ అబ్సల్యూట్లీ నేను ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నా, ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పుడు కొన్ని వచ్చాయి నాకు, దొంగ స్వామి అని, ఈయన గారు రుద్రాక్షలు వేసుకున్నవాడని, జుట్టు పెట్టుకున్నాడని, ఈ మధ్య వచ్చాడని, ఏడు నుంచి వచ్చాడని అంటే నేను దొంగ స్వామి అని చెప్పేసి రుజువు కావడం చాలా ముఖ్యమైనది. నేను ఏడా చెప్పాను,
నేను హిమాలయాల్లో తపస్సు చేసి 15 సంవత్సరాలకు బయటకు వచ్చాను. ఓపెన్ బుక్ నాది ఉన్నది ఆడ. ఐఎమ్ ఏ రీజనల్ సేల్స్ మేనేజర్ టు ద ఫార్మాస్యూటికల్ పూణే కంపెనీకి, కొన్ని వేల కంపెనీ అది, కోట్ల కంపెనీ అది ఉన్నది. నేను దీక్షా నియమ నిబంధనల్లో నేను కఠోరమైన శివభక్తుడిని. నేను శివుడి గురించి సహించలేను, ధర్మం గురించి నేను ఎవరైనా తప్పు మాట్లాడితే అసలు ఊరుకోలేను. నేను ఈవెన్ నా ఇంట్లో నా భార్య పిల్లలు కూడా సిస్టమేటిక్గా లేకపోతే నేను అసలు ఒప్పుకోను. మా అమ్మకి నాకు గొడవ కూడా అదే, కాంప్రమైజ్ కాడని. ఇప్పుడు నాలాంటి ఒక కొడుకుని కన్నందుకు మా అమ్మ ఉద్యోగం వదిలిపెట్టి నన్ను బాగా చూసుకుంటాడు, మంచి సంపాదిస్తాడు అని అనుకున్న మా తల్లి ఆ రోజు బాధపడి బాగా ఏడ్చింది. 2 కోట్లు 2 లక్షల జీతం అయితే నువ్వు బాగుండాలి, అపార్ట్మెంట్కి వెళ్ళిపోవాలి, కార్లు కొనుక్కో, ఇట్లా బతకాలి కదా, వదిలేయాలి కదా, ఏం చేస్తున్నావు ఏందో అని మా అమ్మ చాలా హెవీగా ఫీల్ అయిపోయింది. నాకేంటంటే నన్ను కన్న తండ్రి లేడు మిత్ర. మేము 7 years కూడా వెళ్ళిపోయాడు మా నాన్న. మా అమ్మ ఏంటంటే మేము మా పరిస్థితి కోసము, ఆరోగ్య పరిస్థితి కోసము, మాకు తినడానికి ఇబ్బందులు అవుతున్నాయన్న ఉద్దేశంగా మా అమ్మ ఏం చేసింది, మాకు జీవితానికి ఒక అవసరం. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ కూడా వయసులో ఉన్న వ్యక్తే. సమాజంలో ఏ స్త్రీకి కూడా మీరు బాగా గమనించి చూస్తే ఏ రాజ్యంలో కూడా విలువలేదు స్వామి. ఒంటరి స్త్రీకి ఎప్పుడైనా ప్రమాదమే. ఇలాంటి విషయాలు మా అమ్మ నిర్ణయం తీసుకొని మా అమ్మకి తోడు మా ఇంటికి బలంగా మా అమ్మ ఏం చేసింది, 2వ పెళ్లి చేసుకుంది. చేసుకున్న ఆయన గారు చదివించిన భిక్షే ఈరోజు మేము చదువుకున్న చదువు కూడా. 7 సంవత్సరాలప్పుడు వచ్చాడు, చదివించాడు, హాస్టల్లో వేసాడు, పాలు బ్రెడ్ మంచి చెడు అన్నీ చూపించాడు. ఎక్కడి నుంచో వచ్చి మా జీవితంలోకి వచ్చాడంటే పరమాత్ముడు ఆయన. మేము చదువుకోగలిగాం. ఈ రోజుల్లో అన్నీ ఉన్నా చదువుతలేం, కానీ మేము ఆ రోజు ఒక ఎడ్యుకేటెడ్ ఆయన బాగా చదువుకొని వచ్చాడు మా డాడీ. ఆయన అన్ని చేసుకొని వచ్చేసి కూడా మాకు ఈరోజు జీవితాన్ని ఇచ్చగలిగాడంటే మేము ఖచ్చితంగా ఆయన పెట్టిన భిక్షతోనే మా జీవితాలు. ఈరోజు నేను, మా అక్క, మా చెల్లి, మా అమ్మ కూడా మేము ఆయన లైఫ్కే మేము థ్రెటనింగ్లో లేమని ఫీల్ అవుతాం. మమ్మల్ని కన్నా మా తండ్రి లేడు కదా మా దగ్గర. కాబట్టి ఇప్పుడు పెంచిన ప్రేమకి కన్న ప్రేమకి తేడా అని తెలుసా మిత్ర? పెంచిన ప్రేమే బరువు అయినది, బాగా గుర్తుపెట్టుకోండి. కన్న ప్రేమ కంటే మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు మా నాన్న అంటే మేము ఎదురు చూసాం చాలా. ఆ సమయానికి రాలేడు, కానీ మమ్మల్ని కోరి మా కోసమే పుట్టించి మా కోసమే పంపించారు కదా. ఆయనకి పెళ్లి కాలేదు మా డాడీకి, మా అమ్మ కోసం వచ్చిండు, త్యాగం చేసిండు, కష్టపడ్డాడు. మా అమ్మ అప్పటికి అంతకు ముందుకు మా అమ్మ చెప్పులు కుట్టేది. ఎక్కడ? గోడే ఖబర్లా. గోడే ఖబర్ అంటే ఏది? పురాణా పూల్ దగ్గర. అది పురాణా పూల్ నుంచి టువర్డ్స్ రాజాసింగ్ వారి ఇల్లుకి వెళ్తున్నప్పుడు ఈ మంగళాట్ అంటారు దాన్ని, ఆ రూట్ లో కుట్టేది మా అమ్మ. ఎన్నో చూసి 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 మా అమ్మకైతే సెక్యూరిటీ వచ్చింది ఆ సమయంలో. తర్వాత మేము పిల్లలం కాబట్టి మెల్లగా మేము సెక్యూర్ అయిపోయాం. ఈరోజు చదువుకోగలిగాం. నేను డబుల్ డిగ్రీ చేశాను. నేను ఇంత చదువుకున్నామంటే మిత్ర, ఎవరో ఎక్కడి నుంచో పరమాత్ముడి యాంగిల్ నేను రాలేరు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే విషయం, ఇలా ఉన్నా కూడా ఆయన ఏ రోజు అబ్జెక్షన్ చేయలేను. నీ ఇష్టం అని అన్నాడు. 10th పాస్ అయితే ఆనందపడ్డాడు. ఇంకా లవ్ విషయం, ప్రేమ, జీవితం ఏ విషయంలో కూడా సపోర్టివ్గానే వచ్చాడు. అన్నిట్లలో సక్సెస్ఫుల్ చేశాడు. మా అమ్మ దానికి సహకరించింది. ఈరోజు మా అమ్మ ఏముంటుందంటే, నా కొడుకు శివరుద్ర సాధు అయ్యాడు, భక్తితో ధర్మం కోసం పోతున్నాడు. ఒక 5-6 సంవత్సరాలు వెనక్కి వెళ్తే నా కొడుకు లక్షల్లో చూశాడు, ఎంతో బాగా బతికాడు. కానీ ఈరోజు మొదట్లో 1 సంవత్సరం చాలా స్ట్రగుల్ అయ్యాం, తర్వాత ఇబ్బంది పడ్డాం. ఇన్ని విడి ఉన్నాయి అన్నీ అమ్ముకున్నాం. ఉంటాయి మనం కొనుక్కునే ఉంటాయి కొన్ని గిరి పెట్టుకోవడాలు, తెచ్చుకోవడాలు, అప్పులు తెచ్చుకోవడాలు, అట్లా దగ్గర 15-16 లక్షలు అప్పు ఉంది. 15-16 లక్షల అప్పు కూడా చూసుకున్నాం. ఇక తర్వాత ఏంటంటే మిత్ర, నేనేంటంటే పురాణాలు అనర్గళంగా చదువుకున్నా మిత్ర. చిన్నప్పటి నుంచి అలవాటు అదొకటే. పురాణాలు చదువుకున్నాను. శివపురాణం నేను బాగా చదువుకున్నాను. నా గరుడ పురాణం నేను బాగా చదివాను. ఇప్పుడు ఈ స్థితిగతులు నేను ఏం చేశానంటే మిత్ర, సనాతన ధర్మమైన విషయ వివరణలో నేను డీప్గా వెళ్ళాను. వెళ్ళిన దాంట్లోనే పరమాత్ముడు ఈయన గారి సీట్ ఇక్కడ కాదేమో, ఈయన సీట్ ఇదేమో అని ఇటు పంపించాడని అనుకుంటాను. నేను ఇప్పటికి కూడా, నేను అందరికంటే ముందు లేస్తా ఇంట్లో. ఇప్పటికి కూడా లేచేసి నేను ఒక్కనే కూర్చున్నది శివనామస్మరణం చేసి ఓ మహాయోగిలాగా ధ్యానాలు చేయను. నేను ఇంట్లో పనులు చేస్తా. ఎందుకు చేస్తా అంటే నా మీద ఆధారపడి ఉంది. ఒకవేళ నాతోనే నీకు పని ఉంటే నన్ను నిజంగా హిమాలయాల్లో పుట్టించేవాడు, కానీ నాతో సమాజానికి పని ఉన్నదని నన్ను కుటుంబంలో పడేసావు. కాబట్టి వీళ్ళని కాపాడుకొని వీళ్ళని గెలిస్తేనే నేను సమాజానికి గెలవగల. నేను వీళ్ళని వదిలిపెట్టి ఊర్లో ఎవరిని గెలిస్తే నన్ను ఉంచరా? నన్ను అడుగుతారుగా, నీ ఇల్లే నీకు చక్కగా లేదయా అని అంటారు కదా. అబ్సల్యూట్లీ. ఈరోజు నన్ను ఏమంటారు తెలుసా, 5 మందికి అన్నాడు. ఈరోజు జీతాలు చూశాడు, మంచి చూశాడు, అన్నీ చూశాడు. ఆ బొట్లేంటో, ఆ తలేందో, ఆ రుద్రాక్షలు ఏందో పోతున్నాడు. కానీ మనిషి ఈ విధంగా మారుతారా అసలు అని సగం మంది అబ్జర్వేషన్లోనే ఉన్నారు ఇప్పటికీ. దానికి నేను ప్రత్యక్షంగా కృతజ్ఞతలు చెప్పుకునేది ఇద్దరికే. మొదట మా తల్లికి, నన్ను కన్నది కాబట్టి. రెండోది నా భార్యకి, జీవితం మొత్తం నన్ను మోస్తుంది కాబట్టి. మంచి చెడు మర్యాద జీవితం అన్ని బాధలు. ఒక భార్య బాగా గమనించాల్సిన విషయం, ప్రేక్షకులకు తెలియాల్సింది ఏంటంటే స్వామి, ఒక తల్లి కనేసి
ఒక వివరణ వరకు 21, 22 వరకు మనకి పెళ్ళో బాధ్యతనో ఏదో చేసేస్తుంది. అంటే ఆ తల్లి బాధ్యత అప్పటికి కొంచెం తగ్గిపోయి వేరే వాళ్ళకి ఎక్కువ శాతం ఇచ్చేస్తాం. ఆవిడే భార్య. మరి తల్లికి ఒక విముక్తి ఇవ్వగలిగిన మహానీయుడు భార్యకి వెళ్ళాడు చూడండి. కడదాకా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా భార్యకి విలువ ఇవ్వాలి. సమాజం చాలా మందికి తెలియాలి భార్యకి ఏంది 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 అని. అంటే ఏంది మరి నిన్ను కడదాకా మోసే ఆవిడ ఒక కారం అన్నం కూడా తింటే నా భర్త వస్తేనే తినాలని ఆలోచించే వాళ్ళు, మంచి చెడులో నీకోసం ఆలోచించే వాళ్ళకి విలువ ఇవ్వకుండా మరి ఎవరికి విలువిస్తావు నువ్వు? మరి